వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. దైవ దర్శనాలు అనే కార్యక్రమానికి స్వాగతం. మూర్తి భవించిన ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. రాజ్యం అంటే రామరాజ్యం, రాజు అంటే శ్రీరాముడే అనే రీతిలో రాఘవుడు యుగ యుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. అలాంటి అవతార పురుషుడైన రాముడు ఆవిర్భవించిన సీతమ్మను చేపట్టిన పుణ్య దినోత్సవం శ్రీరామనవమి. కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం నందు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శ్రీరామ్ మధ్య తంత్ర సారోక్త సంప్రదాయ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం సుమారు 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగింది. పిఠాపురం సంస్థానాధీశుల కాలంలోనే ఈ ఆలయ అభివృద్ధి జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ రామభక్తుడైన హనుమంతుడికి సీతారాములకు మధ్య ఉన్న అన్యోన్యతను చాటి చెప్పేలా విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి. మరి ఇటువంటి ఆలయ విశేషాలు వైఎస్ఎం న్యూస్ ఛానల్ మా ప్రతినిధి లోవరాజు ఆలయ అర్చకులతో ఆలయ విశేషాలు తెలియజేస్తున్నారు. తిలకించండి. అందరికీ నమస్తే. ముందుగా వైఎస్ఎం న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ లోవరాజు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్య రామనామ వరాననే. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దైవ దర్శనాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పురాతనమైన దేవాలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఇచ్చేస్తున్నాం. ఈ ఆలయ ధర్మకర్తతో ఆలయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇది మధ్వాచార్యులు జగద్గురువులు. వారి నుంచి 26వ పీఠాధిపతి అయినటువంటి సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు అనేటువంటి వారు ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరము ఇది 17వ శతాబ్దంలో జరిగింది. అనంతరము 18వ శతాబ్దములో జగద్గురువులైనటువంటి మధ్వాచార్యుల వారి నుంచి 36వ పీఠాధిపతి అయినటువంటి సత్యధీర తీర్థ శ్రీపాదుల వారు ఇక్కడ సీతారాములని భద్రాచలంలో లాగా రామచంద్రమూర్తి యొక్క తొడ మీద సీతాదేవి కూర్చొని ఉండేలాగా ఏకశిలా విగ్రహం, ఆ ఏకశిలా విగ్రహం మీద ప్రతిష్ఠ చేయడము అనేది జరిగినది. ఇది సుమారుగా 18వ శతాబ్దంలో జరిగినది. అంటే 17వ శతాబ్దంలో ఆంజనేయ స్వామి వారు, 18వ శతాబ్దంలో రామచంద్రమూర్తి వారు కూడా ప్రతిష్ఠ జరిగినది. అక్కడ నుంచి మా పూర్వీకులు మైలవరపు వారు ఈ సీతారాములని అర్చన చేయడము అనేది జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కూడా తంత్రసారాగమన మధ్వ సాంప్రదాయ పద్ధతిలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము శ్రీరామనవమి రోజు మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. ఈ సంవత్సరము కూడా అంటే ఈ పరాభవనామ సంవత్సరములో 27వ తారీఖున అంగరంగ వైభవంగా ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించి సీతారామ కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. ముందు రోజు సీతారాములను పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి 9 రోజుల పాటు ఈ దివ్య కళ్యాణ నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. 1వ తారీఖున హనుమత్ జయంతి. అంటే మధ్వ సాంప్రదాయ ప్రకారము చైత్ర పౌర్ణమే హనుమంతుడు అవతారము చేసినది అని తెలియజేస్తుంది. అందుచేతన చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి ప్రయుక్తముగా కుకుటేశ్వర స్వామి గుడి ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ కోట శ్రీరామచంద్రమూర్తి గారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి తులసి అర్చన కార్యక్రమం చేస్తారు. సాయంకాలము సీతారామచంద్ర స్వామికి శ్రీ పుష్పయాగము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా 9 రోజుల పాటు కార్యక్రమం జరిగేటువంటి ప్రస్తావన అనేది జరిగింది. ఆలయ స్థల పురాణం వివరించగలరు. జై శ్రీరామ్. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్తాని పురాణాన్ని పృథక్ పృథక్. జగద్గురువులైనటువంటి మధ్వాచార్యుల వారి నుంచి 36వ పీఠాధిపతి అయినటువంటి సత్యధీర స్వాముల వారు అంటే రాఘవేంద్ర స్వాముల వారి పరంపరలో వచ్చినటువంటి మహానుభావులు. వారు 1883వ సంవత్సరంలో ఇక్కడ ఏకశిల మీద సీతారామచంద్ర స్వాముల వారు భద్రాచలములో ఏ విధముగా అయితే ఉంటుందో అదే విధానముగా
రాములు వారి యొక్క తొడ మీద సీతామ్మవారు కూర్చునేటువంటి ప్రతిమని ఒకే శిల మీద చెయ్యించి ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడూ కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది, విగ్రహంలో శక్తి ప్రతిష్ఠ చేసిన వాడి యొక్క శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశించి ప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహానికి శక్తి కలుగుతుంది అని చెబుతారు. మరి మధ్వాచార్యులు వారు సాక్షాత్తుగా హనుమంతుడి యొక్క అవతారం. ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమ ఏవచ పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు భగవత్కార్య సాధక అని త్రేతాయుగములో హనుమంతుడు, ద్వాపరయుగములో భీమసేనుడిగాను, కలియుగములో మధ్వాచార్యుల వారి కింద అవతారము చేశారు అని చెప్పి, మరి అలాంటి కలియుగ హనుమంతులైనటువంటి మధ్వాచార్యుల వారి పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతి, ఆ పీఠం మీద కూర్చునే వాళ్ళందరూ కూడా సాక్షాత్తు దేవతలై ఉంటారు. అలాంటి దేవతలైనటువంటి సత్యధీర స్వాముల వారు ప్రతిష్ఠ చేసినటువంటి రామచంద్రమూర్తి అంటే మహత్తరమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. అలాంటి రామచంద్రమూర్తి పిఠాపుర ప్రాంతంలో ఈ ప్రత్యేకించి అమారవ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి రామచంద్రమూర్తి దేవాలయం. ఇక్కడ ప్రతినిత్యము కూడా మధ్వ సాంప్రదాయ ప్రకారముగానే తంత్రసారాగమన పద్ధతిలో దేవతార్చన కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్. స్వామి గారు, మధ్వ సాంప్రదాయం అనేది ఏటో సినిమా మీడియాకి తెలియజేయగలరు? త్రిమతాచార్యులు అని అద్వైత సిద్ధాంత స్థాపకులు ఆది శంకరాచార్యులు వారు, అనంతరము విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు రామానుజాచార్యులు వారు, అనంతరము ద్వైత సిద్ధాంత స్థాపకులు మధ్వాచార్యులు వారు. అసలు మధ్వ సాంప్రదాయము అని అన్నట్లయితే మధ్వాచార్యులు వారు చెబుతున్నది ఈశ దాశ భేదం. అంటే జడానికి భేదం ఉంటుంది, జీవానికి జడానికి భేదం ఉంటుంది, దైవానికి జీవానికి భేదం ఉంటుంది అని ప్రత్యేకించి మధ్వాచార్యులు వారు చెబుతారు. అంటే మనము వేరు, భగవంతుడు వేరు. మనల్ని భగవంతుణ్ణి కలిపేది భక్తి. ఆ భక్తి కలిగి ఉండాలి అని ప్రచారం చేసినటువంటి వారు మధ్వాచార్యులు వారు. ఆ మధ్వాచార్యులు వారు చెప్పిన సిద్ధాంతమే మధ్వ సిద్ధాంతముగా పురోగతి చెందినది. సీతారాముల వారి కళ్యాణం ఏ విధంగా జరిపిస్తారు ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు? హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ. ఇక్కడ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం 9 గంటలకి ప్రారంభం చేసి, మాకు పూర్వీకుల నుంచి వచ్చిన పద్ధతి పునర్వసు నక్షత్రము రోజున శ్రీరామదేవుని కథ రామవ్రతము అనేది ఉంటుంది. అదే విధానముగా ప్రప్రథమముగా శ్రీరామనవమి రోజు కూడా రాముల వారి జన్మ నక్షత్రము అవతార నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం కాబట్టి ఆ రోజున మొదటిగా మేము ఇక్కడ రామదేవుని కథ రామవ్రతము ఆచరిస్తాము. తరువాత ఉదయాన్నే స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుంది. 5 రకాల ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ ద్రవ్యాభిషేకం అయిన తర్వాత ఇక్కడ మంగళ స్నానము చేయించి స్వామివారికి కూర్చొండపెట్టి వినాయక పూజ, పుణ్యాహవచనము, అనంతరము కంకణ ధారణ, అదైన తర్వాత సీతామ్మవారి చేత గౌరీ పూజా కార్యక్రమము, గౌరీ పూజ అయిన తర్వాత రామచంద్రమూర్తికి వర పూజా కార్యక్రమము, యజ్ఞోపవేత ధారణ, సుముహూర్తం అయిన తర్వాత యజుర్వేద ప్రకారముగా సీతారాములకి కంకణ ధారణ అయిన తర్వాత సూత్రధారణ, ఆ తర్వాత అక్షతారోపణము అంటే తలంబరాలు పోసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మనము హనుమాచార్యుల వారి ఇత్యాది కీర్తనలో వింటాము, పిడికిట తలంబరాల పెండ్లి కూతురు అని చెప్పి. ఆయన శ్రీనివాసుడు పద్మావతి దేవిని ఊహించుకొని పాడినట్లుగా సీతారాముల కళ్యాణంలో స్వామి వారికి ఈ యొక్క తలంబరాలు పోసేటువంటి విధానం జరుగుతుంది. అయితే దీని గురించి మనం ప్రత్యేకించి తెలుసుకోవాలి. మహాకవులు ఎవరు రాశారో ప్రత్యేకించి మనకు తెలియదు, కానీ ఈ సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల విశిష్టతను గురించి ఒక మాట చెబుతారు. అప్పుడు కాలంలో ముత్యాలు పోసుకోవడం అనేది ఒక పద్ధతి. ఇప్పుడైనా ముత్యాలు పోయాలి, అయితే కుదరదు కాబట్టి మనం ఆ తెల్లటి బియ్యాన్ని పోస్తాము. ముత్యాలు పోసుకోవడం పద్ధతి. ఇక్కడ విశేషం ఏంటంటేట, ఆ ముత్యాలు కిందన పళ్ళెములో ఉన్నప్పుడు తెల్లగా ఉండేవిట. రామచంద్రమూర్తి చేతిలోకి తీసుకోగానే నీలంగా మారేవిట. ఎందుకంటే రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు కాబట్టి.
నీలంగా మారేవిట. అవి మళ్ళీ సీతామ్మవారి తల మీద పొయ్యంగానే గులాబీ రంగులో కిందకు పడేవిట. అంటే సీతా అమ్మవారు గులాబీ రంగులో ఉండేది కాబట్టి అవి కింద పడగానే మళ్ళీ తెల్లటి రంగును పొందేవిట. అలాగే సీతాదేవి తీసుకునేటప్పుడు పళ్ళెములో ఉన్న తలంబ్రాలు ముత్యాలు తెల్లగా ఉండేవిట. అమ్మవారి చేతిలోకి తీసుకోగానే గులాబీ రంగులోకి మారేవిట. ఆ తలంబ్రాలు రామచంద్రమూర్తి మీద పొయ్యంగానే నీలపు రంగులోకి మారి భూమి మీద పడంగానే మళ్ళీ తెల్లటి రంగులోకి వచ్చేవిట. ఇది ఒక కవి చెబుతాడు అందంగా. అయితే గొప్ప విశేషం ఏమిటంటే భావనయ్య అలా సీతారాములు తలంబ్రాలు పోసుకోవడం ద్వారా అక్షతారోపణం చేయడం ద్వారా అనంతరము స్వామివారి యొక్క షోడశోపచార పూజ ధూపదీప నైవేద్యాదులు జరుగుతాయి. సీతారాముల కళ్యాణము ప్రత్యేకించి ఎందుకు చూడాలి అని అంటే దంపతులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి, ఒక కొడుకు అంటే ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక అన్నగారు ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఇలా ఒక శిష్యుడు ఎలా ఉండాలి, ఒక గురువు ఎలా ఉండాలి, ఒక శత్రువు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చూపించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు రామచంద్రమూర్తి. కాబట్టి ఎప్పుడో త్రేతాయుగం లాంటి వృత్తాంతాన్ని ఇంకా కలియుగంలో మనం చెప్పుకుంటున్నాము అంటే దానికి కారణము రాముడి యొక్క ధర్మస్థాపనము. అలాంటి రాముడు కళ్యాణాన్ని చూడడము వలన మన ఇంట్లో ఏ శుభకార్యాలైతే జరగాలి అని అనుకుంటామో అవన్నీ కూడా రామ కళ్యాణం చేయడం వలన జరుగుతాయి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ. స్వామిగారు మీ విలువైన సమయం కేటాయించి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. మరి కార్యక్రమంలో దైవ దర్శనం కార్యక్రమంలో భాగంగా మరి నేను సీతారామాంజనేయ స్వామి గురించి తెలుసుకోవడం జరిగింది. మరి వచ్చేవారు మరో అది విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు